ధరణి చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించి కొత్తగా వచ్చినటువంటి భూభారతి చట్టం గురించి వాటి యొక్క సమూలమైనటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారిని లక్ష్మీనారాయణ గారు జిల్లా అదనపు కలెక్టర్ గారికి, గౌరవనీయులు నరసింహరావు గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారు డిసిసిబి చైర్మన్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు నీలి శ్రీనివాసులు గ్రంథాలయ చైర్మన్ గారికి, గౌరవనీయులు శ్రీ నల్ల హనుమంతు గారికి, గౌరవ గ్రామాలకు వెళ్లి గౌరవనీయులు పొంగులేటి ధరణి చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించి కొత్తగా వచ్చినటువంటి భూభారతి చట్టం గురించి వాటి యొక్క సమూలమైనటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారిని లక్ష్మీనారాయణ గారు జిల్లా అదనపు కలెక్టర్ గారికి, గౌరవనీయులు నరసింహరావు గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారు డిసిసిబి చైర్మన్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు నీలి శ్రీనివాసులు గ్రంథాలయ చైర్మన్ గారికి, గౌరవనీయులు శ్రీ నల్ల హనుమంతు గారికి, గౌరవ గ్రామాలకు వెళ్లి గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ఎంపీ గారు వచ్చినందుకు ధరణి చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించి కొత్తగా వచ్చినటువంటి భూభారతి చట్టం గురించి వాటి యొక్క సమూలమైనటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారిని లక్ష్మీనారాయణ గారు జిల్లా అదనపు కలెక్టర్ గారికి, గౌరవనీయులు నరసింహరావు గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారు డిసిసిబి చైర్మన్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు నీలి శ్రీనివాసులు గ్రంథాలయ చైర్మన్ గారికి, గౌరవనీయులు శ్రీ నల్ల హనుమంతు గారికి, గౌరవ గ్రామాలకు వెళ్లి గౌరవనీయులు పొంగులేటి